వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనపడుతుంది. రోహిత్, ఓవరాల్గా చూసుకుంటే ఇదే వ్యవహారంలో ఈరోజు అంతా కూడా ఫిర్యాదులు, దానికి సంబంధించిన వ్యవహారం మీద ఈసీ కూర్చునే పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం సెక్షన్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడతారు. తర్వాత రేపు కూడా ఒక సెక్షన్ ఉంది. రేపు ఈవినింగ్ అధికారులతో అంటే మీడియా కాన్ఫరెన్స్ జరిగే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, తర్వాత ఎన్నికలకి సిద్ధంగా ఉందా లేదా అనే అంశాలు ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎటువంటి అభ్యంతరాలు తెలియజేశారనేది మరి కాసేపట్లో బయటికి వచ్చిన తర్వాత కానీ తెలిసే పరిస్థితి లేదు. ఏ అభ్యంతరాలు వాళ్ళు చెప్పారు, కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అయిందనే అంశాలు కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. రోహిత్, సో ఇప్పటికే కొన్ని ఫిర్యాదులతో వచ్చారు. అందులో సచివాలయ సిబ్బంది వైసీపీ తరఫున జగనే ఎందుకు కావాలనే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు అని ఫిర్యాదులు కూడా చేశారు. సో వీటిపైన ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? సచివాలయ సిబ్బంది కూడా జగనే సీఎం కావాలనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటూ జనసేన టీడీపీ ఫిర్యాదులు చేస్తుంది. అంటే దీనికి సంబంధించిన వ్యవహారంలోనే సచివాలయం సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘమే దీని మీద స్పందించింది. గతంలో చేసిన ఈ ఫిర్యాదు మీద సచివాలయం అభ్యర్థులు ఎక్కడికక్కడ తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని. అయితే సచివాలయానికి సంబంధించిన ఆ ఎన్నికల కమిషన్ మాత్రం ఇది మేము మరోసారి పరిశీలనలోకి తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా సచివాలయ ఉద్యోగుల్ని మేమేం భావించట్లేదు. కాకపోతే సచివాలయానికి సంబంధించిన వ్యవహారంలో కొన్ని పరిధులు ఉన్నాయి, కొంతవరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఇది చేయడానికి మేము ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో బహుశా చంద్రబాబు వెహికల్ కూడా మూమెంట్ ఇస్తూ ఉంది. బహుశా పార్టీ ఇంకొక 15 నిమిషాల్లో పార్టీ మీటింగ్ లోపల మరి ఇచ్చారా, మాట్లాడారా లేదా అనేది తెలియాలి. సో చంద్రబాబుకు సంబంధించిన మెయిన్ కాన్వాయ్ని మూవ్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కంప్లైంట్స్ వ్యవహారంలో కావచ్చు, ఇతరకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా అధికారులకు సంబంధించి, తర్వాత పార్టీ నాయకులకు సంబంధించి వ్యవహారాన్ని ఎక్కడికక్కడ పూర్తిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అభ్యంతరాలు చెప్తుంది. ఆ అభ్యంతరాల్లో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే అవకాశం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు వెంటనే దీనికి మీద ఎన్నికల కమిషన్ వెంటనే సమాధానం చెప్పకపోవచ్చు. రేపు సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో కొంత మాట్లాడే అవకాశాలు ఉంది. కాకపోతే ఓవరాల్గా జరిగిన ఇష్యూస్లో మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడు అంటే ఫర్దర్గా జరిగిపోయే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఫిర్యాదులు అందాయి, ఏ విధంగా ఫిర్యాదులకి రెస్పాండ్ అవుతున్నారు, ఏ విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోబోతుంది, దీనికి సంబంధించిన వ్యవహారం మాత్రం రేపు సాయంత్రం మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్, రైట్. కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సన్నద్ధతపై పార్టీలు అధికారులతో సిఈసి సమావేశం నిర్వహిస్తుంది. 2 గంటల పాటు రాజకీయ పార్టీలతో సిఈసి వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రతి పార్టీకి 10 నుంచి 15 నిమిషాల సమయాన్ని సిఈసి కేటాయించింది. నోవాటాలకు ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం, ప్రజాశాంతి పార్టీ, ఈ పార్టీల ప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సిఈసితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి, ఓట్ల తొలగింపుకు సంబంధించి, కావలసిన వారి ఓట్లు యాడ్ చేసుకోవడానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అంటూ సిఈసికి ఫిర్యాదులు చేయబోతున్నారు. అలాగే పోలింగ్ బూత్ల మార్పుపై తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయబోతున్నారు. ఆయా పార్టీల నేతలు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి మరోసారి సమావేశమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చి 18 నుంచి 31 వరకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. పరీక్షలు పూర్తయిన అనంతరం ఏపీలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై పార్టీలు అప్పుడే సిద్ధమైపోతున్నాయి. అధికారులతో ఈసీ ఈరోజు సమావేశం కాబోతోంది. 2 గంటల పాటు రాజకీయ పార్టీలతో ఈసీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రతి పార్టీకి 10 నుంచి 15 నిమిషాల సమయాన్ని ఇచ్చింది సిఈసి.
నోవాటాలకు ఇప్పటికే చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం పార్టీల ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. సిఈసితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. సిఈసితో సమావేశమై కొన్ని ఫిర్యాదులు కూడా చేయబోతున్నారు. ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు, పోలింగ్ బూత్ల మార్పుపై తమ అభ్యంతరాలను తెలపబోతున్నారు ఆయా పార్టీల నేతలు. ఆ తర్వాత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి సమావేశం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మార్చిలో 10th ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. సో మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. మార్చి 18 నుంచి 31 వరకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. పరీక్షలు పూర్తయిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి నోటల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సిఈసిని కలవటానికి పార్టీల అధినేతలు ఎవరెవరు వచ్చారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొన్ని ఫిర్యాదులు చేయాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏ ఫిర్యాదులు చేయబోతున్నారు? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే ఈసీకి, సెంట్రల్ ఎన్నికల కమిషన్కి దగ్గరికి మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, వైసీపీ దగ్గర నుంచి వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి హాజరయ్యారు, తెలుగుదేశం తరఫున చంద్రబాబు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ తరఫున ఇతర నేతలు వచ్చారు, కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది నేతలు హాజరయ్యారు. అన్ని పార్టీలకు సంబంధించి చివరికి కేఏ పాల్ కూడా హాజరైన పరిస్థితి. సో వీటిల్లో వీళ్ళందరికీ కూడా దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం కేటాయించారు. ఇప్పుడు కింద ఇదే సమావేశంలో, వెనకాల సమావేశంలో చాలామంది అభ్యర్థులు, ఒక్కొక్కరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా క్లారిటీగా వ్యవహారం అయితే 3 రోజుల పాటు ఎన్నికల సంఘం ఇక్కడే ఉండబోతుంది. చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత అన్ని పార్టీల వాళ్ళకు కూడా వాళ్ళకున్న అభ్యంతరాలని ఈ రాజకీయ పార్టీలలో ఇప్పుడు ఎలక్షన్ ముందు జరిపే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఒకటి వైసీపీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో, అలాగే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఈసీని కలుస్తున్నారు. వాళ్ళు కూడా 10-15 నిమిషాలు కలిసే పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళు కూడా కంప్లైంట్ చెబుతున్నారు. అయితే ఒకటి, 2 పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఈసీకి ఒక లేఖ రాసిన నేపథ్యంలో దాని మీద స్పందిస్తూ వాళ్ళు ఒక వివరణ కూడా చంద్రబాబుకు పంపించారు. మీరు చెప్తున్నట్టుగా ఏదైతే 14 లక్షల ఓట్లు, 15 లక్షల ఓట్లుని కొంతవరకు మేము మొత్తం కూడా చూసాం, డూప్లికేట్లు ఉన్న ఓట్లని తొలగించాల్సిన పరిస్థితి ఉంది. 3 ఎంఆర్ఓలను, విఆర్ఓలను, మొత్తం ఒక సిఐని, ఇట్లా దాదాపుగా 5-6 మంది పైన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నాం. అయితే మీరు లేవనెత్తిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికీ ఈసీ ఒక ప్రక్రియ పూర్తి చేసింది అనే ఆంధ్రప్రదేశ్లో